తమిళనాడులో కొలువుదీరిన నూతన మంత్రివర్గంపై హీరో విశాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేబినెట్ మంత్రులకు శాఖలను కేటాయించడాన్ని స్వాగతిస్తూనే సినిమాటోగ్రఫీ శాఖ కేటాయింపులపై విశాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చలనచిత్ర సాంకేతికత సినిమాటోగ్రాఫ్ చట్టం మంత్రిగా రాజ్మోహన్ నియమించిన పట్ల ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో క్షేత్రస్థాయి నుంచి ఉంటూ పరిశ్రమ కష్ట సుఖాలు తెలిసిన సీఎం విజయ్ కాకుండా సినిమా రంగంపై కనీస అవగాహన అనుభవం లేని వ్యక్తికి ఆ శాఖను కేటాయించడం కరెక్ట్ కాదన్నారు. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్న తమిళ చిత్ర పరిశ్రమ ముఖ్యంగా నిర్మాతలు తమ సమస్యలను సంస్కరణలను ఎవరికి చెప్పుకోవాలో తెలియని అయోమయంలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇది ఎవరిని తక్కువ చేసి మాట్లాడడం లేదన్న విశాల్ కేవలం పరిశ్రమ బాగు కోసమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. గత 9 ఏళ్లుగా పరిష్కారం కాని పలు కీలక డిమాండ్లను సీఎం విజయ్ దృష్టికి తీసుకువెళ్తూ విశాల్ 3 ముఖ్యమైన అంశాలను సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. మొదటిది ప్రభుత్వ టికెటింగ్ విండోను తీసుకురావాలని విశాల్ కోరారు. ప్రస్తుతం ఆన్లైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రేక్షకులు అదనంగా ₹30 వరకు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం తరపునే ఒక అధికారిక టికెటింగ్ పోర్టల్ను ప్రవేశపెడితే అది ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టడమే కాకుండా సామాన్య ప్రేక్షకులకు కూడా భారీ ఉపశమనం కలిగిస్తుందని విశాల్ కోరారు. ఇక రెండోది లోకల్ బాడీ ట్యాక్స్ రద్దు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా ఒకే దేశం ఒకే పన్ను విధానం అమల్లో ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం సినిమా టికెట్లపై అదనంగా లోకల్ బాడీ ట్యాక్స్ విధిస్తున్నారని విశాల్ గుర్తు చేశారు. దేశంలో 2 రకాల పన్నులు వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తమిళనాడుని ఈ పన్నును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక చివరిగా చిన్న సినిమాలను సబ్సిడీని పెంచాలని విశాల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం చిన్న సినిమాలకు ఇస్తున్న సబ్సిడీ మొత్తం చాలా తక్కువగా ఉందని, దానిని మరింత పెంచి ప్రతి ఏటా చిన్న చిత్రాల నిర్మాణానికి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.